నన్ను చూడటం లేదని, తన మాట వింటం లేదని, తన మీద అనుమానపడిందని నిశ్చయించుకున్నవాడై అమ్మకి మళ్ళీ సంతోషం కలిగేటట్టు నేను మళ్ళీ మాట్లాడతాననుకున్నాను. ఆదిత్య ఇవ తేజస్వి లోకకాంత శశీ యథా రాజా సర్వస్య లోకస్య దేవో వైశ్రవణో యథా. మళ్ళీ రామకథ చెప్పరు, రామకథని ఇంకోలా చెప్తారు. అది ఆయన గొప్పతనం. ఆయన అన్నారు, అమ్మా ఈ లోకమునకు సూర్యుడు ఎటువంటి వాడు, ఈ లోకమునకు తాపాన్ని పోగొట్టి చల్లతనాన్ని ఇవ్వడంలో చంద్రుడు ఎటువంటి వాడు, లోకమునకంతటికీ కూడా రాజుగా కుబేరుడు ఎటువంటి వాడు, విక్రమేణోపపన్నశ్చ యథా విష్ణుర్మహాయశాః సర్వలోక పరిపాలకుడైన విష్ణు ఎటువంటి వాడు, సత్యవాది మధురవాక్ దేవో వాచస్పతిర్యథ సత్యవాక్కు మధురమైన వాక్కు మాట్లాడటంలో దేవతల గురువైనటువంటి బృహస్పతి ఎటువంటి వాడు, రూపవాన్ సుభగ శ్రీమాన్ కందర్ప ఇవమూర్తిమాన్ అత్యంత అందమైన రూపంతో ఉండేటటువంటి వాడు మన్మధుడితో సమానమైన వాడెవరో, స్థానక్రోధ బృహత్తాచ శ్రేష్టో లోకే మహారథ. ఎప్పుడు కోపం తెచ్చుకుని ఎవరి మీద ఏ కోపంతో ఎంత దండన వెయ్యాలో బాగా తెలుసున్నటువంటి వాడు. అటువంటి రామచంద్రమూర్తి యొక్క కింకరుణ్ణమ్మా, దాసావదాసున్నమ్మా, నన్ను నమ్మమ్మా, నేను రాముని పనుపున వచ్చానమ్మా. నచిరాద్రావణం సంఖ్యే యో వధిష్యతి వీర్యవాన్. అమ్మా నువ్వు బెంగ పెట్టుకోక్కర్లేదమ్మా, చాలా కొద్ది కాలంలో రామచంద్రమూర్తి వచ్చేస్తారు, లక్ష్మణుడితో కలిసి వస్తారు, వానరులతో వస్తారు, ఈ రావణుణ్ణి అతని పరివారాన్ని మట్టు పెడతారమ్మా. నచిరాద్రక్షతే రామం లక్ష్మణంచ మహాబలం. చాలా కొద్ది కాలంలో నువ్వు రామలక్ష్మణుల్ని చూడగలవు. మధ్యే వానర కోటీనాం సుగ్రీవం చామి తౌజసం. అపారమైన తేజోమూర్తి అయిన మా ప్రభువు సుగ్రీవుణ్ణి అనేక వేల మంది వానరుల మధ్యలో నువ్వు చూడగలవు. అహం సుగ్రీవ సచివో హనుమాన్ నామవానర. అమ్మా నేను సుగ్రీవుని యొక్క సచివుణ్ణమ్మా, నన్ను హనుమ అంటారు. అమ్మా నన్ను నమ్మమ్మా అన్నారు. అంటే సీతమ్మంది, మళ్ళీ రామచంద్రమూర్తి గురించి చెప్పేటప్పటికీ ఆవిడికి మళ్ళీ ఆశించి గురించి ఎంత ప్రయత్నిస్తారో చూడండి. అందుకు కదండి బుద్ధిమతాం వరిష్టం అయ్యారు మహానుభావుడు. మళ్ళీ ఇటు తిరిగింది తల్లి, తిరిగింది కానీ ఇంకా కొంచెం అనుమానమే. అనుమానం సుందరకాండ కదండి. రాముడికి ఇంకరుణ్ణి రామదాసుణ్ణి అని రాముడు ఆదిత్య ఇవ సంకాశ ఇన్ని మాటలు చెప్తున్నావే, నీకు రాముడు అంత బాగా తెలిసుంటే ఏది నేను పరీక్ష పెడతాను నీకు అందావిడ. త్వతే రామేణ సంసర్గ కథం జానాసి లక్ష్మణం వానరాణం నరాణంచ కథమాసీత్ సమాగమ. రాముణ్ణి ఎలా కలిసావు నువ్వు? కథం జానాసి లక్ష్మణం, బుద్ధి